మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఎర్రగూడిపాడు రైతులు మైలవరం జలాశయం డిఈ రంగన్నను గోరావు చేశారు. ఇక చివరి ఆయకట్టుకు నీరు అందక 300 ఎకరాల వేరుశెనగ పంట ఎండిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైభాగంలో కాలువకు గండి కొట్టి నీటిని మళ్లిస్తున్నారంటూ ఆరోపించారు. 2-3 రోజుల్లో నీరు అందకపోతే నీటి సంఘ చైర్మన్ రాజీనామా చేస్తారని హెచ్చరించారు. ఆక్రమంగా నీటిని మళ్లించే వారిపై కేసులు నమోదు చేసి దిగువ ఆయకట్టుకు వెంటనే నీరు అందిస్తామని డిఏ హామీ ఇచ్చారు. చర్యలుగా గూడెం చెరువుకి దాన్ని లస్కర్లను పెట్టేసి అక్కడే పెట్టేసి నుంచి ఏదైనా చేసేదంటే చేయండి సార్. దాన్ని లస్కర్లను కూర్చోబెడతాను, ఖచ్చితంగా ఉదయం సాయంత్రం దాన్ని కూర్చోబెడతాను. సిల్ట్ తీయండి అన్నప్పుడు దానిలో కూడా ఎస్టిమేట్లు తయారు చేసి నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్లో మేము ఎస్టిమేట్ చేస్తాం. గూడెం చెరువులో వాళ్ళు గండి కొట్టి నీటిని అక్రమంగా వాడుకుంటున్నారు. అక్కడ మీరు ఏమైనా మరమ్మతులు చేపట్టడమో లేదా వారిపైన చర్యలు తీసుకోవడం, అక్కడ నుంచి ఏమైనా నీళ్ళు ఇక్కడికి కిందికి వచ్చేదానికి మీరు ఏమైనా కృషి చేస్తారా లేదా? ఖచ్చితంగా కృషి చేస్తాం. ఏమైనా ప్రయత్నాలు చేసి కాలం వెంబడి మట్టి కానీ పేరుకుపోయినటువంటిది ఏదైనా కంపల్సరీలు కానీ తొలగిస్తారా లేదా సార్? ఇప్పుడు సిల్ట్ తీసినాం కదా ఇక్కడ మా దగ్గర మేము కూడా పోయినాం సార్, ఫీల్డ్ పోయినా చూసినాం. ఎక్కడ పాయింట్లు అంటే అన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే టాప్ ప్రయారిటీ కేవలం కాలువలో ఉన్న కుడికి మాత్రమే తీయమని చెప్పింది. అది మాత్రమే చేశాం. నెక్స్ట్ ఎస్టిమేట్లు మొత్తం క్లీన్ చేయండి, కంపల్ చేయండి, మొత్తం అన్ని తిన్నప్పుడు అది కూడా ఎస్టిమేట్లు వేసి. ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 10 రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ మైలవరం డ్యామ్ చుట్టూ తిరుగుతున్నాను. నీళ్లు వదలమని దక్షిణ కాలకు విన్నవించుకున్నాము. ఇంతవరకు ఏ అధికారి కానీ పై అధికారులు కానీ మాకు నీళ్ళు ఇవ్వడం లేదు. దాని మీద ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వచ్చి మన డిఈ కానీ ఏఈ కానీ కలిసింటే కరెక్ట్గా మీకు 2-3 రోజులు నీళ్ళు ఇస్తామని ధైర్యం ఇచ్చినారు. ఆ గన్లను కూడా నీళ్ళు ఎక్కడైతే వెళ్తున్నాయో వాళ్ళు లస్కర్లు పెట్టి కాపాడుతాము, మీకు చివరి ఆయకట్టే నీళ్ళు ఇస్తామని ఏఈ గారు డిఈ గారు ఇప్పుడే విన్నవించుకున్నారు. ఈ నీళ్ళు ఇవ్వలేని పక్షంలో 10 రోజుల్లో నేను కూడా రాజీనామా చేసి మా ఇరుడుపాడి కాలం సంబంధించింది పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో నుంచి బంద్ చేయవలసిందిగా కోరుచున్నామని ఒక లెటర్ మూర్తంగా డిఈ గారు ఇవ్వడం జరిగింది.